హాయ్ హలో అందరికీ నమస్తే. కరాటే మల్లేష్ యూట్యూబ్ ఛానల్ నుంచి వెళ్ళి మేము గత కొన్ని రోజుల నుంచి అయితే మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు రావడం అయితే జరిగింది. ముఖ్యంగా రీసెంట్గా ఒక మీనామరం టెంపుల్ గురించి అయితే మేము వీడియో తీయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అయ్యగారు ఇక్కడ గుడి చరిత్ర గురించే కానీ ఒక సనాతన ధర్మం గురించే కానీ చాలా గొప్పగా వివరించాడు. కాబట్టి మేము కూడా ఇంకా గత కొన్ని విషయాలు కూడా తెలుసుకుందామని చెప్పేసి మేమైతే అయ్యగారి దగ్గరికి అయితే రావడం జరిగింది. కాబట్టి అయ్యగారితో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకొని మీ ముందుకు చూపెట్టయితే ప్రయత్నం అయితే చేస్తాను. మా వీడియోను ఇలానే కంటిన్యూ చూడండి, మమ్మల్ని ఇలానే ఆదరించండి. మీరు కూడా మీకు హ్యాపీగా ఉండేటట్టుగా మీకు నచ్చే విధంగా మా కంటెంట్ అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ మాకు సపోర్ట్ చేయండి, మా ఛానల్ని కూడా ఫాలో కావండి. మా ఛానల్ని ఇంకా కరాటే మల్లేష్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరూ మాకు సపోర్ట్ చేయండి. మా నుంచి అయితే మీకు జెన్యున్గా కంటెంట్ ఇవ్వడానికి అయితే మేమైతే రెడీగా ఉన్నాం. మీరు కూడా మాకు సపోర్ట్ చేయడానికి అయితే రెడీగా ఉండండి. అయ్యగారు కూడా మన ముందరనే ఉన్నాడు. అయ్యగారు ఎక్కడ ఏంది తెలుసుకొని వాళ్ళ సంబంధించిన స్టోరీ తెలుసుకొని ఇంకా మంచి మంచి మాటలు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను, మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. నమస్తే అయ్యగారు. ఓం నమ శివాయ. నమస్తే అయ్యగారు, మీరు ఎక్కడ ఇంతకు మీది ఊరు ఏది? కరాటే మల్లేష్ టీవీ ఛానల్కు కృతజ్ఞతలు. మరి మహబూబ్ నగర్ జిల్లా, సొంతమూరు హన్వాడ గ్రామము, హన్వాడ మండలం. నేను హన్వాడలో అయ్యవారి రంగయ్య నా పేరు. మా నాన్నగారు చిన్నకృష్ణయ్య, అమ్మగారు సుశీలమ్మ, మా పెద్ద బ్రదరు భాస్కరయ్య, తర్వాత మా అక్క సులోచనమ్మ, మా రెండవ అక్క వెంకటమ్మ. నా పేరు రంగయ్య అలియాస్ హరిరాచారి. మా బ్రదర్ సత్యం డ్రైవర్గా పనిచేస్తాడు. తర్వాత మా సొంత గ్రామం హన్వాడ. నా నేపథ్యం ముఖ్యంగా ఏంటంటే, హన్వాడలో మాది నిరుపేద కుటుంబం. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు హన్వాడలో నా విద్యాభ్యాసం. 6వ తరగతి అయిన తర్వాత 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జెడ్పీహెచ్ఎస్ లాల్కోటలో నా విద్యాభ్యాసం. తర్వాత ఎంఈఎస్ కాలేజ్ మహబూబ్ నగర్లో నా ఇంటర్మీడియట్. తర్వాత నేను సెట్మా చేసిన మహబూబ్ నగర్లో, ట్రైజమ్ చేసిన మహబూబ్ నగర్లో. ఐటీకి అప్లై చేస్తే ఆ కాలంలో సరైన మార్కులు లేక నాకు ఐటీకి రాలేదు. తర్వాత నేను జనరల్ నాలెడ్జ్ పాస్ అయినా అప్పటికే. తర్వాత నేను 5 జిల్లాలు తిరిగిన. ఆ వేలో, ఆ ఫ్లోలో నేను దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడిలో దాదాపు 25 సంవత్సరాలు శ్రీ షిరిడి సాయిబాబా గారి సేవలో అకుంఠితంగా నిమగ్నమైనాను. ఆ తర్వాత ధర్మసభలో పనిచేస్తున్నాను. మీరు ఇంత చదివారు కదా, మీరు స్టడీ ప్రకారంగా ఏమైనా జాబ్ కూడా ఏమైనా చేసారా ఇంత ముందుకు? నేను ఏ జాబ్ చేయలేదా. నేను మా షిరిడి సాయిబాబా గారు నా టర్నింగ్ పాయింట్. ఓకే. ఆయన పేపర్ ద్వారా, ఈనాడు పేపర్ ద్వారా నా ప్రస్థానం జరిగింది. ఫస్ట్ ధర్మ సాయి మందిర్, తర్వాత దిల్సుఖ్నగర్. ఇప్పుడు అంతా మీ ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉంటారు? మా ఫ్యామిలీ అంతా హన్వాడలో ఉంటారు. మా అన్న, అన్న భార్య, కుమారుడు, 2 బిడ్డలు. ఇప్పుడు మనకు గుడిలో పూజారి అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు? దాదాపు నేను 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి వెళ్ళి అర్చకత్వమే చేస్తున్నా. నాకు 5/4/68 నా డేట్ ఆఫ్ బర్త్. నాకు 57 సంవత్సరాలు రన్నింగ్. 57 సంవత్సరాలు. 30 సంవత్సరాలు దాంట్లో అర్చకత్వమే. తర్వాత అంటే 27 సంవత్సరాలు నా చదువు విద్యాభ్యాసంలో ఇంటర్మీడియట్ వరకు చేసి ఈ అర్చకత్వ ప్రస్థానానికి రావడం జరిగింది. ఇప్పుడు ఎట్లా ఉంది అయ్యగారు? మీరు చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కువ శాతం బాధపడ్డ రోజులు ఏమైనా ఉన్నాయా? మనం చదివిన ఎకనామిక్ క్రైసిస్ వల్ల ఇప్పుడు చెప్పేవాళ్ళు లేక, మరి ఇంకొకటి 80 లోపల ఈ ప్రపంచీకరణ ఇంత డెవలప్ లేదు. ప్రపంచం కంప్యూటర్ లేదు, పైసా పుట్టిన దినం, డబ్బు లేదు, గ్రోత్ లేదు, ఏది లేదు. మామూలుగా బ్రతకడమే అతి కష్టం. రియల్ ఎస్టేట్ ఇంత 1980 లోపల రియల్ ఎస్టేట్ లేదు, కంప్యూటర్ లేవు. మరి మామూలుగా తెలుగు మీడియాలు, ఇంగ్లీష్ మీడియం, ఈ ఇంజనీరింగ్ చదువులు కూడా లేవు. ఇప్పుడు రకరకాలైన చదువులు వచ్చినాయి, ఎన్నో టెక్నికల్ సాంకేతిక విద్యలు వచ్చినాయి. కానీ ఆనాడు కేవలం చదివే బిఏ, బీకామ్, బిఎస్సి, బీజెడ్సి, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, పిహెచ్డి. మరి మేము అప్పుడు సి నారాయణ రెడ్డి అనే కవిని వినేవాళ్ళం. అంతవరకే చదువులు ఉస్మాన్ యూనివర్సిటీ. ఇప్పుడు ఈ చదువులు, కంప్యూటర్ చదువులు, ఇంజనీరింగ్ చదువులు లేవు 80లో. తర్వాత
10 ఏళ్ళ తర్వాత వచ్చినాయి. ఓకే. మీ ఊర్లో మీకు వ్యవసాయం ఉందా అయ్య గారు? వ్యవసాయం ఉంది మాకు. ఇప్పుడు ఆ ఊరన్నా చేస్తారా అక్కడ? వ్యవసాయం మాకు 2 ఎకరాలు ఉంది. ఓకే. మేము 3 అన్నదమ్ములు, నాన్నగారు 10 మంది. నేను ఏమంటున్నా అంటే అయ్య గారు, ఈ మా యూట్యూబ్ ఛానల్ మీ ఫ్యామిలీ కూడా చూస్తుంటారు కదా, నేను ఏమంటున్నా మీ ఫ్యామిలీకి తెలియకుండా మీ అంతకు మీరు మీ మనసులో మీరే బాధపడ్డ రోజులు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక దేవునికి సేవ చేసుకుంటా దేవునికి అర్చనగా ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. మీ ఫ్యామిలీకి తెలియకుండా మీరు ఎప్పుడన్నా ఏదన్నా ఒక విషయంలో బాధపడ్డ రోజులు? సహజంగా ప్రతి ఫీల్డ్ లో ఉద్యోగం చేయని, వ్యాపారం చేయని, అర్చకత్వం చేయని, ప్రతి ఫీల్డ్ లో సాధక బాధకాలు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి, రాత్రింబగళ్ళు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి. భిన్న భాషలు, భిన్న ప్రజలు, భిన్న నైసర్గిక స్వరూపం, రకరకాల మనస్తత్వం, వాళ్ళ స్వరూపాన్ని, వాళ్ళ నక్షత్రాన్ని బట్టి, వాళ్ళ పాదాలను బట్టి వాళ్ళకి బిహేవియర్, మెంటాలిటీ ఉంటుంది. ఒకరొకరు ప్రవర్తన ఒకలాగా ఉంటుంది. అలా సమాజంలో ఎన్నో చూసినాం, ఎన్నో ఎత్తుపల్లాలు చూసినాం, ఎంతో మంది మాట్లాడడం జరిగింది. రకరకాల ఎంతో మంది ఈ సృష్టిలో ఇప్పటికీ రోటీ కపడా మకాన్ 4 ఏళ్ళు లోపలికి తినడానికి తిండి లేని, స్వాతంత్రం వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇప్పటికి తిండి లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, మరి గూడు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ల్యాండ్ రిఫార్మ్, మనీ రిఫార్మ్ లేదు, సమసమాజ స్థాపన కోసం ఆ వైపు అడుగులు లేవు. ఎంతసేపు మనము ఓట్లు, నోట్లు, కోట్లు, ప్లాట్లు, బంగారం, బంగ్లలు, కార్లు అటువైపే ఉంది, కార్పొరేట్ వ్యవస్థ వైపే ఉంది. కానీ ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక మన ప్రపంచం పుట్టినప్పుడే సనాతన ధర్మం పుట్టింది. సనాతన ధర్మం అంటే పురాతనమైనది. ఈ ప్రపంచ సృష్టి ఎప్పుడు ఏర్పడిందో అప్పుడే మన సనాతన ధర్మం పుట్టింది. మనం ఎంతసేపు మాట్లాడినా ఎన్ని వేదాలు, మన భారతదేశం వేదభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, యోగులు, భోగులు, సాధులు, సత్పురుషులు, అంశ సంభూతులు, పరపుత్రులు, గురుపుత్రులు, అయోని సంభూతులు, అటయోగులు, రాజయోగులు, సిద్ధులు, మహర్షులు, పీఠాధిపతులు, సన్యాసులు, ముముక్షువులు, నాగసాధువులు, నాగభైరవులు, బైరాగులు, మరి కారణజన్ములు, అందరూ మరి ఈ విధంగా అనేక రకమైనటువంటి యొక్క మరి ఋషులు. కృషి ఉంటే మనిషి ఋషులు అవుతారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు అడవిరాముడు అనే సినిమాలో కృషి ఉంటే మనిషి ఋషులు అవుతారు. సాధన, మనము ఆ యొక్క పాట హిట్ మామూలుగా లవకుశ, మరి ఈ శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర జీవిత చరిత్ర, మరి అడవిరాముడు, ఆ విధంగా ఎన్టీ రామారావు గురించి చెప్పాలంటే చాలా ఈ ప్రపంచంలో అత్యున్నతమైన శిఖరాగ్రం, అంతకన్నా మించిన హీరో లేడు. నభూతో నా భవిష్యత్, స్టెబిలిటీ, స్థితపరిజ్ఞత కలిగిన హీరో ఒక 3 రాష్ట్రాల్లో కాదు ప్రపంచంలో నెంబర్ 1 హీరో ఎన్టీ రామారావు వచ్చిన హీరో ఇక లేడు. నభూతో నా భవిష్యత్. మరి ఆయన మామూలుగానే మరి ఆ విధంగా చిన్నగా ఎదుకుంటూ సురభి నాటకం నుంచి మరి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అయిందంటే ఎంత గొప్ప మహానటుడు, మామూలు కాదు, అద్భుతం. అంత పెద్ద నటుని మనం నిజంగా చూస్తే నిజంగా కృష్ణుడే, నిజంగా శ్రీరాముడే, దానవీర శూరకర్ణ, త్రిపాత్రావి అభినయం ఎంత గొప్పది. శ్రీరాముడు అంటే రాముడు ఇలా ఉంటాడా, అలానే కృష్ణుడు అంటే అలానే. ఆయన నటించిన పాత్ర లేదు, అంజనేయుడు తప్ప. మరి అంత నటుని మన భారతదేశం, ఎంత గొప్ప నటుడు, అటువంటి నటుడు ఇక లేడు. ఇంకోటి అయ్యగారు, ఆయన నేను వీరాత్మాన్ని. ఓకే. ఇంకోటి ఏంది అయ్యగారు అంటే, మీరున్న కాలంలో అప్పుడు మంచి ఫుడ్ తిని మంచి ఆరోగ్యంగా ఉండాలి, అందరితోటి కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి అప్పుడు ఉంటుండే. వాస్తవానికి అంటే బంధాలు, ప్రేమలు, ఒక రిలేషన్ ఎక్కువ ఉంటుండే. ఎందుకంటే అప్పుడు మన రిలేషన్ ఎంత మంచిగా ఉంటే అంత బాగుంటది అనే రకంగా వెళ్ళిపోతుండ్రి. ఇప్పుడు ఏమైతుందంటే అయ్యగారు, ఇప్పుడున్న కాలంలో వీరొకటి లేకుంటే నాకు మంచిగా ఉంటది, వీరిని ఏ రకంగానన్నా సరే లొంగ తీసుకొని ఏ రకంగా అది చేస్తే మంచిగా ఉంటుంది అంటే కుళ్ళు కుతంత్రాలతోటి ఈ కాలంలో ఎక్కువ అయిపోయింది. అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు బాగున్నా ఇప్పుడు బాగుంటుంది? అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే. ఒక పెద్ద ఇంట్లో కుటుంబ పెద్ద చెప్తే అందరు వినేవాళ్ళు, అప్పుడే మంచిగా ఉండే వాస్తవానికి. మరి మనుషులు కూడా వేష భాషలు, మరి ఆ యొక్క కుటుంబ పెద్ద ఆయన క్రింద, ఆయన గురువు కింద, కుటుంబ పెద్ద క్రింద మనం బతికేవాళ్ళం. అదే కరెక్ట్. ఇది తప్పు, స్వార్థం. ఇప్పుడు రోగం వచ్చింది, ఎవరు చూసుకుంటారు? నానే వాళ్ళు 4 ఉన్నారా? 4 లేరు. పైసలు ఉన్నాయి కానీ 4 ఎవరు సేవకు లేరు. మరి మనం చిన్నప్పుడు ఒకటో మరి మామూలుగా మనము మానవ అంటే మనిషి అంటే MONEY, మన ఇంటి డబ్బు,
SHE. సి అంటే ఇంగ్లీష్ లో స్త్రీ, ఆమె అని అర్థం. అందమైన స్త్రీ ధనము, బంగారము, ఆస్తులు, పదవులు, పలుకుబడి, అధికారం ఇవన్నీ ఇమేజ్ పెడితే మనిషి డ్యామేజ్ అవుతాయి, చెడ్డవి. మరి ఈ ప్రేమ, ప్రేమ అంటే రెండు శరీరాలు కలవడమే కాదు, రెండు మనసులు కలవడం, అది నిజమైన ప్రేమ. దేశ ప్రేమ ఉంది, మనుషుల మధ్య ప్రేమ ఉంది, రకరకాల ప్రేమతత్వాలు. అయితే మరి వెనుకటి రోజులలో ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆ కుటుంబ పెద్ద చెప్తే కుటుంబంలోని ప్రతి వ్యక్తి ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే సీత. ఆ విధంగా రాముని తత్వం ఎట్లనో అట్లా కుటుంబ పెద్ద చెప్తే అది చట్టం, ఆ విధంగా వినేవాళ్ళు. ఇప్పుడు స్వార్థం అయిపోయింది. ఎంతసేపు నేను, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆడ ప్లాట్ కొందాం, ఈడ ప్లాట్ కొందాం, మనకి తప్ప మనిషికి ఇవ్వలేదు అంతే. మనీ, మనీ మేక్స్ మెనీ థింగ్స్. మనిషి అంటే MONEY, మన అంటే డబ్బు, SHC అంటే స్త్రీ, ఆమె. కాబట్టి ఇటు ఎంతసేపు డబ్బు పరంగానే ఉంది తప్ప ప్రేమ పరంగా లేదు. మరి ప్రేమలు లేవు, దూరాలు పెరిగిపోయినాయి. ఎంతసేపు ఒక చుట్టం వస్తే ఎప్పుడు పోతారా అనేది ఉంటుంది. పోతా అంటే మంచిది, ఓకే ఉంటా, బై బై అనే స్థితి. కానీ ఉండండి, 4 రోజులు ఉండండి, పిల్లలు బాగున్నారా, ఉన్నావా, బాగున్నావా, తిన్నావా, నువ్వు ఎలా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎలా ఉంది, కులాసగానే అని అడిగేవాళ్ళు లేరు. కానీ ఒక మనిషి కోల్పోయిన తర్వాత ఇవన్నీ ఆలోచిస్తారు వాళ్ళు. ఈ రోజు వయసులో ఉన్నంతసేపు, డబ్బు ఉన్నంతసేపు ఏది కనపడదు. మనిషి స్థితి అంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత, 60-70 ఏళ్ళు వస్తే ఆటోమేటిక్ మనిషి దశ కొంచెం 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 కొంచెము అదే తన ఇమేజ్ తగ్గుతుంటది. తగ్గుతూ ఆధ్యాత్మికం వైపు, దైవత్వం వైపు పోవాల్సి వస్తుంది. నాన్న మనుషులు నలుగురు కావాలి, మళ్ళా శరీరం సహకరించదు. అన్ని ఉన్నాయి, అల్లు నోట్లు శరీరం అన్నట్టు అన్ని ఉన్నా మనకు గ్లాస్ నీళ్ళు ఇచ్చేవాళ్ళు కావాలి, మరి అన్నం పెట్టేవాళ్ళు కావాలి, ఉన్నవా తిన్నవా, ఆప్యాయత, ప్రేమ, ఆదరణ అడిగే వాళ్ళు కావాలి, హక్కున చేర్చుకునే వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు ఏంది మరి వ్యక్తమే కదా. ధనం ఉంటది, ధనం అనేది ఎలా అంటే కుక్కసంట్లో పాలు ఉంటాయి కానీ తాగనికి రావు. మనం పాలు తాగాలంటే ఏం పాలు తాగుతాము, ఆవు పాలు, బర్రె పాలే తాగుతాం. ధనమున్న ధనం చేతి కొన్ని కొనని ఉన్నాయి, మానాభిమానాలు, నైతిక విలువలు, ధర్మాలు, పారదర్శకత, తర్వాత కీర్తి, మంచితనము, మానవత్వము, నాని మనుషులు. మరి వీటన్నిటిని మనము పరువు, ప్రతిష్ట, ఇవన్నీ వీటన్నిటిని మనము డబ్బుతో కొనలేము. డబ్బుతో కొన్ని ఉన్నాయి. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, గురువులు ప్రేమ, మరి మన వినయం వల్ల విద్య వల్ల సంస్కారం వల్ల సంఘంలో గౌరవం, టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. మరి గురువులు, గు అంటే చీకటి, రు అంటే వెలుతురు. అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో నుంచి జ్ఞానం అనే వెలుతురులోకి తెచ్చేవాడే గురువులు. గురువులు 2 రకాలు, బాధ గురువులు, బోధ గురువులు, నియత గురువులు, అనియత గురువులు, చలన బోధ, అచలన బోధ. మరి అప్పటికప్పుడే వచ్చేవాళ్ళు కొంతమంది గురువులు ఉంటారు, ప్రతిఫలాపేక్ష ఆశించే వాళ్ళు కొంతమంది గురువులు ఉంటారు. తమ శిష్యుని మరి గురువు గురించి శిష్యుడు కావాలని కోరుకునే గురువులు కొంతమంది ఉంటారు. లోక కళ్యాణానికి తోడ్పడే వాళ్ళు గురువులు ఉంటారు. రకరకాల గురువులలో కూడా మరి అయ్యప్ప స్వామి ఉంది, కత్తి, కన్నె, గద, గంట, గురు. మరి 5 మాటలు పోతే అయ్యప్ప స్వామి, గురుస్వామి వీళ్ళంతా మిగతా వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలి. మరి ఈ విధంగా రకరకాల విన్యాసాలు, రకరకాల గురువులు ఉంటారు. మరి సద్గురువు దొరకడం చాలా కష్టం, సద్గురువులు చాలా అరుదు దొరకడం. అలాంటి గురువు సేవ చేస్తే తల్లి, మనం ఏమంటాం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. తల్లి, తండ్రి, గురువు, దైవం. చిన్న పెద్ద తారతమ్యము, భయము, భక్తి, విచక్షణ జ్ఞానము, అవగాహన, ఆలోచన, మన జీవితాన్ని కూడా ముందుకు నడిపేవాడు సంస్కరింపబడుతుంది. సద్గురువుల వల్ల పూర్వజు మనము గత జన్మలో ఏం పాపాలు చేసినామో మనకు తెలియదు. భగవంతుడి సృష్టిలో మనము మనిషి అంటే మరి ఈ మానవ జన్మ రావడమే ఎంతో అదృష్టం. సృష్టిలో 83,99,900 జీవుల ఆత్మ కోమలం, సున్నితం, సూక్ష్మం, వేగం, అద్దం, రాడు లాంటిది, ఉక్కు లాంటిది. మరి ఆత్మ ఒక చిన్న రాయి లాంటిది, పరమాత్మ అనంతం గుట్ట. మరి ఆ గుట్టలో భాగమే చిన్న గురికరాయి, ఒక శరీరంకు పరిమితం. కానీ ఈ ఆత్మ కోమలం, సున్నితం, సూక్ష్మం, వేగం, అద్దం, రాడు లాంటిది, ఉక్కు లాంటిది. కాబట్టి ఒక మాట అంటే పడదు, కోపం ఎక్కువ. కాబట్టి మనం అన్నగత ప్రాణం, అన్నం లేదు నివసించలేదు, తపస్సు చేసే శక్తి లేదు, ఏకాగ్రత అసలే లేదు. మాయ అనేది సంసారం, మాయా మిథ్య.
కాబట్టి మాయ అంటే కనిపించదు, మిథ్య అంటే కనిపించేది. కాబట్టి ఈ జన్మకు వచ్చినాం, మనం గత జన్మలో ఏం పాపాలు చేసినామో మనకు తెలియదు. ఈ జన్మలో మనం తెలిసి తెలియక అజ్ఞానం అనే అంధకారమైన చీకటిలో మనం ఏం పాపాలు చేసినామో తెలియదు. పరోక్ష పాపం, ప్రత్యక్ష పాపం, స్వార్థ పాపం, పదవుల పాపం, అధికార పాపం, రకరకాల పాపాలు. ఒకటే ఇదేదని చెప్పరు. అవకాశవాదం, స్వార్థం, దాని గురించి ఎన్నెన్న చేసి ఉండవచ్చు. ఆ పాపాలు వైద్యులు కావాలంటే పరమాత్మ ఈ జన్మ మాకు ప్రసాదించిన తర్వాత మనము పరివర్తన చెంది పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం అనుభవించాలి. ఇక జన్మ లేకుండా మాకు ప్రసాదించు అని ప్రతి నిమిషం మనం పరమాత్మని వేడుకోవాలి. ప్రతి సెకండు తల్లిదండ్రులు సేవ చేయాలి, గురువుల సేవ చేయాలి, సమాజంలో ఎంతో మంది సేవ చేయాలి. సీనియర్ సిటిజన్స్ అనుభవం తీసుకోవాలి, తల్లిదండ్రుల అనుభవం తీసుకోవాలి, గురువుల అనుభవం తీసుకోవాలి, ఆధ్యాత్మిక తత్వం దైవత్వం ఉన్న వాళ్ళ అనుభవం తీసుకోవాలి. మనకు కొన్ని మంచి లక్షణాలు వస్తాయి. ఒకప్పుడు ఎవరైనా మన ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే, తండ్రి తప్పు చేస్తే కొడుకులకు శిక్ష పడుతుంది లేకపోతే అని అంటున్నారు. ఇప్పుడు అట్లా లేనట్టుంది అయ్య గారు. ఇప్పుడు ఏం లేదు, ఎవరు తప్పు చేసినా 6 months తిరగకముందే శిక్ష అనుభవించాలి. ఎంబడే యుగాలు, నెలలు, సంవత్సరాలు కాదు. అప్పుడు ఆయనం ఒక ఆయనం సార్. కాబట్టి మనము ఈ జన్మ ఎంతో అదృష్టం. ఇక మనకు జన్మ లేదు. కాబట్టి ఈ జన్మలో మనము శివసాహిత్యం పొందాలి. మానవ జన్మ 1 సంవత్సరం నుంచి 16 సంవత్సరాల వరకు బాల్య దశ, 16 సంవత్సరం నుంచి నూనూగు మీసాల నూతన యవన దశ మగవాడికైతే, స్త్రీకైతే రజస్తురాలు సమర్థత, పెళ్లి చేసుకోవడానికి సమర్థత గలది అని అంటుంది. 16 సంవత్సరాలు. ఈ పదులకు కొంతమంది పిల్లలు 12 నుంచి 16 మధ్యలోనే సమర్థత అనే తత్వాన్ని స్వీకరిస్తున్నారు. కాబట్టి మరి 16 నుంచి 20 మధ్యలో కౌమార దశ, మరి 20 నుంచి 40 మధ్యలో యవ్వన దశ, 40 సంవత్సరాల నుంచి 60 మధ్యలో వృద్ధాప్యం. 40 నుంచే స్టార్ట్ అవుతుంది. కొన్ని నొప్పులు, మోకాలు నొప్పులు అన్ని స్టార్ట్ అవుతాయి 40 నుంచి స్టార్ట్ అవుతాయి. అట్లా తర్వాత 60 నుంచి 80 మధ్యలో వానప్రస్థం, అంటే శరీర ముడతలు పడడం. 80 నుంచి 100 మధ్యలో సన్యాసం, కేవలం బొక్కలు, ఇంక కంట తగ్గుకుంటూ వస్తుంది. దీంట్లో మనం 100 ఏళ్ళు బతికితే గత జన్మలో మనం ఎంతో పుణ్యం చేస్తే, ఈ జన్మలో మనం ఎంతో పుణ్యం చేస్తే, మనం ప్రతి నిమిషము మనోవాక్కాయ క్రమ అంటే మనస్సును పరిశుభ్రపరచుకొని, ఆత్మను పరిశుభ్రపరచుకొని, మనం మాట్లాడే మాటలు సత్యము, ధర్మము అనే విషయాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని అనుక్షణం గమనిస్తూ మనం మాట్లాడితే, ఎవరిని హడు చేయకుండా మాట్లాడితే, మరి 50 ఏళ్ళు నిద్ర 100 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు నిద్ర 50 ఏళ్ళు పగులు. ఈ 50 ఏళ్ళనే మనం మంచి పనులు చేయాలి. ఇంకోటి ఏంది అయ్యారు అంటే, ఒక క్వశ్చన్ కు ఆన్సర్ ఎట్లుంటుందో ఈ రోజులలో చాలా మంది మనుషులు తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు. తప్పులు కూడా సరిదిద్దుకునేది ఉంటుందా? కంపల్సరీ ఉంటుంది. మరి ఏ రకంగా సెట్ చేసుకోవాలి? వాళ్ళు తప్పు చేసిన తర్వాత మన ఆత్మకు తెలుస్తుంది, ఆత్మ వాళ్ళకి తెలుస్తుంది. ఆత్మను మనం బ్లాక్ మెయిల్ చేసుకో, ఆత్మ సాక్షాత్కారం అంటారు దాన్ని. కాబట్టి మన ఆత్మ సాక్ష్యాన్ని బ్లాక్ మెయిల్ చేసుకొని హైజాక్ చేయలేము. కాబట్టి వాళ్ళు మన ఆత్మకు తెలుసు, నేను ఆవేశంగా తప్పనిసరి పరిస్థితులను లేక క్షణికావేశములను, కొంతమంది చెప్పుడు మాటల వలను, పరిస్థితుల ప్రభావం వలను, స్వయంకృత అపరాధము, నేను తప్పు చేసిన అనేది వాని ఆత్మకు తెలుస్తుంది. చాలా బాధపడుతుంటాడు, ఎవరు చెప్తే ఇకారంగా ఫీల్ అవుతాడు, మానాభిమానాలు. కాబట్టి మరి పశ్చాత్తాప పడతాడు, సజెషన్స్ నిదానంగా అడుగుతుంటాడు, మారేటందుకు ప్రయత్నం చేస్తాడు, లోపల ఎంతో మంది దేవుళ్ళని వేడుకుంటాడు. మరి ఆ విధంగా రాను నిదానంగా పరివర్తన చెందుతాడు. పశ్చాత్తాపడేది మాత్రం పక్క, ప్రతి మనిషి పశ్చాత్తాపడతాడు. తప్పు చేసిన ప్రతి మనిషి పశ్చాత్తాపడతాడు, ప్రాయశ్చిత్తం అనుభవిస్తాడు. ఇది 100కి 100 పాళ్ళు నేను చూసిన విద్యుక్త ధర్మాలు ఒక భాగం. ఈ కాలంలో ముఖ్యంగా చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు కదా, వాళ్ళ తప్పులు సెట్ చేసుకోవాలంటే ఏ రూట్కి వెళ్ళాలి, అసలు ఏ దారికి వెళ్ళాలి? ఎక్కువ మటుకు కొన్ని నీతి కథలు ఉండాలి, ఆధ్యాత్మికత వైపు పోవాలి, పెద్దల అనుభవాన్ని తీసుకోవాలి. తర్వాత మరి వాళ్ళు నిజ జీవితంలో కొన్ని పుస్తకాల ద్వారా జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ముఖ్యంగా పుస్తకాల ద్వారా, కొన్ని నీతి కథల ద్వారా, ముఖ్యంగా మన పెద్దల ద్వారా.
పెద్దల అనుభవాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. కొన్ని సినిమాల ద్వారా కొన్ని నీతి సినిమాలు ఉన్నాయి. సినిమాలు అన్ని ఒకే రకంగా ఉండవు కదా, రకరకాల వైవిధ్యాలు. కాబట్టి కొంచెం మంచి సినిమాలు, మెసేజ్ ఉన్న సినిమాలు ఉన్నాయి. మంచి డైరెక్టర్లు, రాజమౌళి మంచి డైరెక్టర్, మన దగ్గర సినిమాలు తీసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్ల అంటే రకరకాల మనం ఎన్నో ఉన్నాయి సాధనలు, ఎన్నో మార్గాలు ఉన్నాయి. హైదరాబాద్ పోతాం, హైదరాబాద్ పోయేటప్పుడు చార్మినార్ నుంచి పోవచ్చు, కల్వకుర్తి నుంచి పోవచ్చు, చేవెల నుంచి పోవచ్చు, సంగారెడ్డి నుంచి పోవచ్చు, విజయవాడ నుంచి పోవచ్చు. మాత్రము హైదరాబాద్ జన్మస్థలం. వివిధ మార్గాలు, దారులు చాలా ఉంటాయి. కానీ మనం ఒకటి మంచి రూట్ ఎంచుకోవడం అనేది ఇంపార్టెంట్. మంచికి మించింది లేదు. భగవంతుడు ఏంటి? భావన ఈజ్వల్ భగవంతుడు, మంచితనమే భగవంతుడు, నిఘా విభాగమే భగవంతుడు. మంచితనం ఇంటి పేరు, మానవత్వం మొదటి పేరు. మనిషికి ఎప్పుడైనా సరే నానే మనుషులు నలుగురు ఉండాలి. ఆఖరి మనం చనిపోయిన తర్వాత నలుగురు మొయ్యాలి. ఒక గ్రామానికి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కులు ఉంటాయి. ఒక బొడ్రాయి ఉంటది, మన జన్మభూమి ఉంటది. ఆ జన్మభూమిలో ఇల్లు ఉండాలి, ఆ జన్మభూమిలో భూమి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా జన్మభూమిలో ఇల్లు అమ్మొద్దు, భూమి అమ్మొద్దు. ఎవరైనా ఎక్కడ తిన్నా ఇంటిగ్రేట్, ఇది పలాని జడ్చర్ల, పలాని చిన్న గ్రామము అని చెప్పుకుంటాం. మన ఉనికిని కోల్పోయిన ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన పుట్టిన జన్మభూమిని, మన ఇల్లును, భూమిని ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఈ సమసమాజ స్థాపన జరగాలి. అంతటా మనుషులు చాలా మంది స్వార్థం, అవకాశవాదం అయిపోయారు. నీ ఇంటికి వస్తే ఏం చేస్తావు, నా ఇంటికి వస్తే నీవేమిస్తావు అనే తత్వం చాలా మందిలో రాను భయంకరంగా పెరిగిపోతుంది. ఆప్యాయతలు లేవు, ప్రేమలు లేవు, అనురాగాలు లేవు. మానవుల లోపల ఏ విధంగా తయారైందంటే మనుషులు ఈర్ష్య, అసూయ, ద్వేషము, పగ, కక్ష, నేర ప్రవృత్తి ఇలాంటిది విషయాలకు ఎక్కువ ప్రలోభాలకు గురవుతుంది. కాకపోతే మన లోపల ఎలాంటి మనసులో ఉన్నా మరి ఆ తత్వము ఈ దైవత్వం కత్తెర లాంటిది. మనం కంద్రీగ లాంటి వాళ్ళం. జీ అనే ఒక శబ్దంతో, చిన్న ప్రారంతో ఇలా తిరుగుతుంటాం. అహం బ్రహ్మస్మి ఉండొద్దు, పరిస్థితుల ప్రభావంగానో, విధి బలీయమైనది, ఆ విధంగానో మనం ఈ విధంగా పోతాం, ఈ విధంగా కట్ చేయబడతాం. అదే దైవత్వం. దైవత్వం అంటే దేవుడు వేషం వేసుకొని రావడం దగ్గరికి. ఒకరు దైవం మానుష రూపేణ ఏ రూపంలో వచ్చి ఏ కర్మల ద్వారానో ఏ రకంగానో నిన్ను శిక్షిస్తాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మం అనేది 4 పాదాల కింద నలిగినప్పుడు పరమాత్ముడు ఒక శత్రువు, మన మామూలుగా ఒక స్నేహితుని రూపంలో సాయం చేసేందుకు వస్తాడు. మరి ఒక భిక్షగాని రూపంలో, రకరకాల దైవం మానుష రూపేణ. ఒక రూపం అనేది లేదు, అనేక రూపాలు. చుట్టం రూపంలో, బంధువు రూపంలో, స్నేహితుల రూపంలో అనేక రూపాలు భగవంతుడు. ఈ దశావతారుని మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, కల్కి వీళ్ళంతా మరి ఈ దశావతార పరమాత్ముడు. ఈ సృష్టిలో 33 కోట్ల దేవతలు ఉన్నారు. వీళ్ళందరూ ఒకటే, పరమాత్ముడు ఒకటే. సృష్టిలో డిపార్ట్మెంట్ అన్నట్టు. ఈ రాష్ట్రానికి సీఎం ఒకటే రేవంత్ రెడ్డి. అటవీ శాఖ, సాంఘిక శాఖ, నీటిపారుదల అనుబంధ శాఖలు, ఒక్కొక్క శాఖ ఒక మంత్రి, సీఎం ఒకటే. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ ఏంటంటే శ్రీమన్నారాయణ ఒక్కొక్క రాక్షసు గురించి ఒక్కొక్క అవతారం ఎత్తింది. రావణాసురుడి గురించి శ్రీరాముడు, కృష్ణుడి గురించి అది మన కంసుని గురించి శ్రీకృష్ణుడు, కలియుగంలో అల్లా, యేసు, మౌలా, సాయి. మరి ఈ అవతారం లేదు ఈ యొక్క కలియుగంలో. దైవం మానుష రూపేణ. ప్రతి మనిషి రూపంలో దైవం ఉన్నాడు. మంచి పని చేస్తే ప్రతి మనిషి భగవంతుడే. నాకు తెలిసినంత మంచి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళంతా భగవంతులే. అదే మనిషి రూపంలోనే దేవుడు. కాబట్టి మంచి పని ఎవరైతే చేస్తారో వాండే భగవంతుడే. భగవంతుడు కాదు, మంచి పని చేసిన వాళ్ళంతా భగవంతులే. మంచి మనసు ఉన్న వాళ్ళు, మంచి పని చేసిన వాళ్ళు అందరినీ సమాన దృష్టిలో చూసి మరి మంచి లోక కళ్యాణం చేసే వాళ్ళంతా భగవంతులే. మనకు 5 గ్రంథాలు ఉన్నాయి. రామాయణం తీసుకోండి ఆలి పంచాయతీ, భారతం పాలి పంచాయతీ, భాగవతం భక్తుని పంచాయతీ, కలియుగం ఆది భగవాన్ల పంచాయతీ, ప్రజల పంచాయతీ, గ్రామ పంచాయతీ. ఇవి ప్రామాణిక గ్రంథాలు, 5 గ్రంథాలు. మనకు వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి. ఈ వేదభూమిలో మనము ఈ వసుంధరలో పుట్టినాం.
మనము పునీతులం కావాలంటే అహల్య మన శ్రీరాముడు రాతిని నాతిగా చేసాడు అహల్యను. ఆయన శ్రీరాముని యొక్క దండకార్యంలో పాద ధూళి రావడి సోకి అహల్య స్త్రీగా మారింది. మరి ఋషులు కూడా ఆ కాలంలో శపించమంట, కానీ మరి ఆ శపిస్తే చాలా మంది ఆ శాపగ్రస్తులైండు. అంటే విద్య ఉంటే మనిషికి విద్య ఉన్నంత మాత్రాన అహంకారం ఉంటుంది. ఈ రోజులలో రాణించు. నేను చూసినంత కాడికి ఒకడు కష్టపడి ఒక పొజిషన్కి రావడానికి చాలా కష్టపడతారు వీళ్ళంతా. ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పొజిషన్ నిలుపుకోనికే అహంకారం ఎక్కువైపోయి ఇంకేదో ఎక్కువైపోయి మళ్ళీ కిందికి దిగారిపోయే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అహంకారమే పతనానికి నాంది. అంతే, ఒకటే మాటలు చెప్పాలి. అహం బ్రహ్మస్మి. అహంకారం భృగుమహర్షి ఏమైండు విష్ణువు చేతుల నాకు అహంకారం చేత భృగుమహర్షి విష్ణువుని అన్నిండి ఇక్కడ వక్షస్థలంలో లక్ష్మీదేవి అలిగిపోయింది. వెంకటేశ్వర స్వామి చివరి దశలో కలిసింది. కానీ భృగుమహర్షి ఏమైపోయింది విష్ణువు చేతుల బొట్టవేలతో ఆ కాలుకున్న కనును ఒత్తబడ్డాడు. అహంకారం చేత రావణాసురుడు ఏమైండు పతనమైంది. దుర్యోధనుడు ఏమైండు పతనమైండు. ఎవరికి అహంకారం వచ్చినా వాళ్ళు పతనమే ఈ సృష్టిలో. నేను ఏమనుకుంటా అంటే ఈరోజు ఒక పొలిటికల్ విషయంలో ఒక పదవి ఉండని, లేకపోతే ఒక నార్మల్ పరిస్థితి ఉన్న ఒక మనిషి ఉన్నాడు, మనిషి అయిన తర్వాత ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత ఇట్లా ఈ పవరు ఈ మనీ కానీ దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఒకప్పుడు ఇప్పుడు కింది స్థాయి ఒక మనుషులను కూడా చీప చూస్తారు. ఎప్పుడు ఏ దాన్ని బట్టి, ఒక పదవిని బట్టి, ఒక దగ్గర ఉన్న డబ్బుని బట్టి చిన్న చూపు చూస్తారు మనుషులను. ఈ రెండు నేనేమనుకుంటా అంటే ఈ రెండు చాలా దేవుడిచ్చినాయి, దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది వచ్చిన తర్వాతనే వాళ్ళ రిలేషన్లే కానీ లేకపోతే వాళ్ళ అన్నదమ్ములనే కానీ చాలా చీప చూస్తారు వాళ్ళు. ఈ రెండు శాశ్వతం కాదు నాయన. పదవి అశాశ్వతం, పదవి శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం. ఏది శాశ్వతం? మంచితనం శాశ్వతం, మానవత్వం శాశ్వతం. నువ్వు గతం మర్చిన వాడు మనిషే కాదు. గతం నువ్వు ఎలా పుట్టినావు, ఎలా పెరిగినావు, ఎలా అయినావు, నువ్వు ఎక్కడ తప్పులు చేసినావు, వెనుక ఒక పారి మొత్తం నువ్వు ఒక పారి చూసుకో. నువ్వు ఎక్కడెక్కడ నీ అడుగుల్లో నువ్వు అడుగులు వేసేటప్పుడు ఎక్కడ తప్పట్టడుగు తీసినావు, నువ్వు వెనుకకు చూసుకుంటే నీకు ఆటోమేటిక్ నీకు ఆన్సర్ వస్తుంది. అరే నేను వాళ్ళ దగ్గర తప్పు చేసినా, ఆ తప్పును సవరించుకోలేదు, తప్పును సరిదిద్దుకొని పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తాన్ని అనుభవించుకుంటూ ముందుకు సాగేవాడే మనిషి. అహంకారం ఎప్పుడు మంచిది కాదు, పతనానికి నాంది. డబ్బు శాశ్వతం కాదు, పదవి శాశ్వతం కాదు. నానే మనుషులు నలుగురు ఉండాలి, లోక కళ్యాణానికి తోడ్పడు. నీ దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బును 10 మందికి పంచు, సోషల్ వెల్ఫేర్ చేయి, మంచి మంచి రోడ్ల పక్కన చెట్లు నాటించు, ఉద్యానవనం నెలకొల్పు, పాఠశాలలు కట్టించు, విద్యాశ్రమాలు ఏర్పరచు, కళ్యాణ మండపాలు ఏర్పరచు, బిహెచ్ఎల్ లాంటి ఫ్యాక్టరీలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో. ఇప్పుడు బైఫర్కేషన్ వల్ల ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు, తెచ్చుడో సచ్చుడో, సబ్బండారం, సగలజల సమ్మె, సాగర తీరపు, ట్యాంక్ బండ్ల ముట్టడి, గుజ్జాల రూపం, పెన్ డౌన్, వంటా మార్పు, మిలియన్ మార్చు, జయబేరి, రణబేరి, ఇవన్నీ జరిగాయి. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మన తెలంగాణ బైఫర్కేషన్ వల్ల మన తెలంగాణ ఏర్పడింది. మరి ఏర్పడిన తర్వాత మనము ఎక్కడున్నాం? ఉచిత పథకాలైనవి. ఆ పథకాలు ఏది నిజం ఏది అబద్ధం? పథకాలు నిజమైన లబ్ధిదారునికి మన ప్రక్షాళన జరగాలి. వ్యవస్థలో వ్యక్తి మారాలి, వ్యక్తి పాత్ర మారాలి. పథకాలు ప్రభుత్వం ఇస్తుంది, ఆ ప్రభుత్వ పథకాల్లో నిజమైన లబ్ధిదారునికి అందేటట్టు చేయాలి. అది ప్రక్షాళన జరగాలి, వారి చర్చ జరగాలి. చర్చల ద్వారానే ఏదైనా సాధ్యం. పథకం ఉంది, నిజమైన లబ్ధిదారికి అన్నము, నిజంగా ఆకలిన వాడికి అన్నం పెట్టు. అనంతం ఉన్నవాడికి పథకాల ద్వారా ఇంకా ఉన్నోడు అయిపోయాడు, లేనోడు లేక అయిపోయాడు. అక్కడ సమతుల్యం లేదు. అక్కడ ఏమేమి ఉండాలి, ఈ పథకంకి ఏమేమి అర్హతలు ఉండాలి, దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి, కొలమానంగా తీసుకోవాలి. అక్కడ అవకతవకల వల్ల డబ్బు మొత్తం డబ్బు కొన్ని మిలియన్ బిలియన్ 1000 కోట్లు కొలాప్స్ అయినాయి. కాబట్టి ఎప్పుడైతే ఆ ప్రక్షాళన జరుగుతుందో అప్పుడే వ్యవస్థల వ్యక్తి పాత్ర, వ్యవస్థ సమతుల్యత, సమసమాజ స్థాపన ఏర్పడుతుంది. సామాజిక న్యాయం, సామాజిక స్పృహ, భావ ప్రకటన, స్వేచ్ఛ ప్రకటన అన్నీ ఉండాలి మనిషికి. అది దాంతో పాటు
ఎకనామిక్ ను కూడా సమతుల్యం చేయాలి. కాబట్టి తెలంగాణ మనకు వచ్చింది దేవుని దయ వల్ల, కేసీఆర్ ప్రస్థానం వల్ల, మరి ఎంతో మంది కొట్లాటల వల్ల, సబ్బండ సాగర జనుల వల్ల, అందరి వల్ల తెలంగాణ ఏర్పడింది. కానీ కొంత అన్ని పార్టీలు అందరూ కూర్చొని కొన్ని విధానాలు అంటే ఆ విధానాలను సరి చేసుకోవాలి. క్లిష్టమైన నిర్ణయాలు ఉంటాయి కదా, ఆ నిర్ణయాలలో ఎక్కడెక్కడ తప్పులు దొరికాయి వాటిని సరి చేస్తూ ముందుకు పోయే సూచనగా దిశగా ప్రయాణం జరగాలి. ఇంకోటి ఏంటంటే అయ్య గారు, కలియుగంలో బ్రహ్మంగారు చెప్పినట్టు అన్నీ జరుగుతున్నాయి. ఆడవాళ్ళే రాజాలు వెళ్తారు, మగవాళ్ళ సంఖ్య తగ్గుతుంది. వాస్తవానికి ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మొత్తం బయట అదే ఉంది. అంటే ఒక లేడీసే అబ్బాయిని చంపడం కానీ, లేకపోతే ఒక అన్నదమ్ముల మధ్యలో ఆస్తి కోసం అని చెప్పేసి కొట్లాడుకోవడం, నరకడం చేయడం అన్నీ అదే జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ కలియుగంలో ఇంకా ఏం జరగబోతుంది ఇంకా ముందు ముందు? చాలా ఈ బ్రహ్మంగారు అంటే ఆయన బ్రహ్మంగారే పరబ్రహ్మ తత్వం కలిగిన తత్వవేత్త, సామాజిక తత్వవేత్త. ఆయన అన్ని మొదలై అడ్వాన్స్ గా చెప్పారు ఇవన్నీ జరుగుతాయి, ఆయన చెప్పిన ప్రకారంగానే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనిషి లోపల ధ్యానం ముఖ్యంగా, ధ్యానం వల్ల శ్వాస మీద ధ్యాస, ప్రతి గుడికి పోవడం జనులు భక్తులు, తర్వాత కొన్ని మన రామాయణం, భాగవతం, భగవద్గీత వాటిలో ఉన్న సారాంశం చాలా మందికి తెలియదు. ప్రవచనాలు ఎంతో మంది చెప్తున్నారు, చాగంటి కోటేశ్వరరావు చెప్తున్నాడు, గరికపాటి చెప్తున్నాడు, తర్వాత జిఆర్ స్వామి చెప్తున్నాడు, సుందర చేతన్ చెప్తున్నాడు, షణ్ముఖ శాస్త్రి చెప్తున్నాడు, ఎంతో మంది చెప్తున్నారు. కానీ మానవులు అంతా ఏం చేస్తున్నారంటే ఆ 10 నిమిషాలు అదొక అల్లారం లేక, అదొక సైరన్ లేక, ఆయన చెప్తున్నాడు, వీళ్ళు తింటుండు స్నానం చేస్తుండ్రు, అదే వీళ్ళకి దినచర్య చేస్తున్నారు. కానీ దాంట్లో ఆంతర్యాన్ని గ్రహించడండి, దాంట్లో ఆంతర్యాన్ని గ్రహించాలి, గ్రహించి ముందుకు పోవాలి. ఆంతర్యాన్ని గ్రహించాలి, గ్రహించి ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస, పరబ్రహ్మ తత్వం ప్రతి మనిషికి ఎప్పుడైతే తెలుస్తుందో ఇక ఏవి నేర ప్రవృత్తి వైపు మానవుడు పోడు. ముఖ్యంగా పరబ్రహ్మ తత్వం తెలవాలి. మనకు 100 సంవత్సరాలు మనం జీవిస్తే బ్రహ్మకు ఒక దినం, బ్రహ్మకు ఒక దినం అయితే పరబ్రహ్మకు ఒక సెకండ్. సృష్టి రహస్యం. ఆ పరబ్రహ్మ ఎక్కడ ఉంటాడు? సప్త సముద్రాల వటవృక్షం మీద ఈ సృష్టి మునిగేటప్పుడు జలమయం అయిపోవాలి. ఆ జలమయంలో ఆయన వటవృక్షం మీద ఉంటాడు. ఆ వటవృక్షం మీద ఆయన కళ్ళు మూసుకొని ఉంటాడు. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఉన్నాడు ఆల్రెడీ. మనం మొత్తం జలం చేత, నీటి చేత ఆవరించబడాలి. దాంట్లో కరెంటు పాస్ కావాలి. ఈ సమస్త ప్రపంచం అంతా నీటిలో మునిగిపోయి కరెంటు పాస్ అయ్యి అందరూ ఓం నమః శివాయ, హరి ఓం గోవింద అయిపోతాం. అయిపోయిన తర్వాత ఆయన మెల్లగా స్లోగా పరబ్రహ్మ కళ్ళు తెరుస్తాడు. నీళ్లు మొత్తం ఇంకిపోతాయి. అప్పుడు ఒక మనిషి ఏర్పడతాడు. ఒక మనిషికి ఇద్దరు మనిషికి నలుగురు మనిషికి 8 మందికి 16 మంది 32. అది ఇప్పుడు లేదు. ఇప్పుడు 2500 సంవత్సరాలు నడుస్తుంది. ఇంకా 2005 సంవత్సరాలు కలిగి ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక తత్వం, ఆధ్యాత్మిక సభల ద్వారా, ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మరి ప్రతి గుడి భక్తి పెరిగితే, ఆధ్యాత్మిక తత్వం పెరిగితే, సేవాభావం పెరిగితే, నైతిక ధర్మాలు పాటిస్తే, భయభక్తులు ఉంటే, మరి భజనలు చేస్తే ఏవి మన దగ్గరికి రావు. జడ్చెల్ల వాస్తవులు కరాట్ మల్లేష్ యూట్యూబ్ ఛానల్ కు మనసా వాచ కర్మన నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ప్రజలందరూ బాగుండాలి, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఎంజాయ్గా ఉండాలి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. జై